రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆరోపించారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా అన్ని వ్యవస్థలను నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తారని పదే కూటమి నాయకులు చెబుతుంటే ఏదో అనుకున్నామన్నారు. ఆ రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పాత్ర వేసే విధంగా ఉంటుందని తాము ఊహించలేదన్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో ఇప్పటికే క్రియాశీల రాజకీయాలు రాణిస్తున్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా సత్తా చాటుతుందని లీగ్ రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ షకీల్ అన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో లీగ్ ముఖ్య నేతలతో ఆయన మాట్లాడారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఇప్పటికే సేవారంగంలో క్రియాశీలక రాజకీయాల్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేతలు రాణిస్తున్నారని అన్నారు. అదోని జిల్లా ఏర్పాటు కోసం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు 28వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు టైలర్ అసోసియేషన్ సభ్యులు కూడా మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో అదోని జిల్లా కోసం ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయంలో కూడా రిలే నిరాహార దీక్షలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జేఏసీ నేతలు మాట్లాడుతూ అదోని జిల్లాను సాధించే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. అదోని జిల్లా సాధన సమితి చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు రోజుకు మద్దతు పెరుగుతుంది. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేపట్టిన నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. నిరాహార దీక్షలకు స్థానిక డాక్టర్ల సంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదోనిని జిల్లాగా మార్చితే అన్ని రకాల సౌలభ్యాలు ప్రజలకు చేకూరుతాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. జిల్లాలో 560 గ్రామ పంచాయతీలకు గాను 31 మంది సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా 529 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 5098 వార్డు సభ్యులకు గాను 754 ఏకగ్రీవం కాగా 4వ వార్డు, 34వ వార్డు సభ్యులు ఎన్నికలు జరగనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా 2వ ఫేజ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఇల్లంతుకుంట, బోయినపల్లి, తంగళ్లపల్లి మండలాల్లోని 77 జీపీలు, 530 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. 18 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ నెల 14వ తేదీన ఆదివారం 77 గ్రామ పంచాయతీలు, 530 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ కళాశాలల నుంచి ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అందజేశారు. ఎన్నికల కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన విధులు, నియమాల గురించిన సంబంధిత అధికారులు వివరించారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం మోదిమాయిగూడెం గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్లో రిటర్నింగ్ ఆఫీసర్ అవకతవకలకు పాల్పడ్డారని అభ్యర్థి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ చేసే సమయంలో కరెంటు పోయిందని, తనకు 3 ఓట్ల తేడా వచ్చినందున రీకౌంటింగ్ చేయాలని రిటర్నింగ్ ఆఫీసర్ను బతిమారినా రీకౌంటింగ్ చేయలేదని ఆరోపించారు. ఈ మేరకు మాసప్ ట్యాంక్లో రీకౌంటింగ్ జరిపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను అభ్యర్థించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పరిశుద్ధ కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. అనంతపురం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, సూపర్వైజర్లను తొలగిస్తూ నిర్వాహకులు పద్మావతి ఏజెన్సీ తీసుకున్న చర్యలను ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. 50 సంవత్సరాలు పైబడిన పారిశుధ్య కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో ఏఐటియుసి, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్లు నిరసిస్తూ వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టారు. నంద్యాల పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి దొరికిన ఆణిముత్యం భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి అని కొనియాడారు. కూటమి నేతలు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతల సమన్వయంతో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారన్నారు. విసన్నపేటలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ పేరుతో ఏర్పాటు చేసిన ఫైనాన్స్ వ్యాపారి భారీ మోసానికి పాల్పడ్డారు. ఇన్వెస్టర్ల దగ్గర నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో వెలుగులోనికి వచ్చింది. సుమారు 37 నుంచి 40 కోట్ల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసిన నిర్వాహకుడు నండూరి శివనాగ దుర్గాప్రసాద్ ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ప్రతి నెలా లాభాలు చెల్లిస్తామంటూ నమ్మబలిగినట్లు బాధితులు తెలిపారు.
10,000 పెట్టుబడి పెడితే నెలకు 1,000, 10 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు 1 లక్ష వరకు లాభాలు వస్తాయని ఆశ చూపినట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి వేణుగోపాలస్వామి శివాలయాల్లో దొంగల చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్భంగా ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగల జాడ కనిపెట్టారు. గుంటూరుకు చెందిన శివశంకర్ రెడ్డి, ఫణికృష్ణ అనే 2 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులలో ఒకరు మైనర్ కాగా వారి దగ్గర నుంచి 34,000 నగదు, చోరీకి వాడిన కటింగ్ మిషన్, ఒక బైక్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం శాంతినగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక వైన్ షాప్ తాళాలను పగలగొట్టి చోరీ చేసేందుకు యత్నించి విఫలమయ్యారు. అందుకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. అదే రాత్రి గుమ్మగుట్ట రోడ్డులో ఉన్న 3 దుకాణాల్లో చొరబడి నగదు, సరుకులను అపహరించారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంజా విక్రయాలు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 3 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 1 ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఒడిశా నుంచి తక్కువ ధరకు గంజాయి, డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో విక్రయిస్తున్న వ్యక్తి బాలాజీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మొత్తాన్ని మాదాపూర్లో వైకుంఠరావు అనే వ్యక్తికి పంపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అతని వద్ద నుంచి 5 కిలోల హాష్ ఆయిల్, 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 70 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆరట్టు మహోత్సవం సందర్భంగా వేములవాడ తెప్పాపురంలో అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు, వేద మంత్రాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి వారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. అనంతరం దేవాలయ పరిసరాల్లో గజగౌరి వ్రతం చేశారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో, చైర్మన్లు భక్తుల మనోభావాలను కించపరుస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. 40 రోజుల పాటు భవానీ దీక్ష చేసి విరమణ కోసం ఇరుముడితో వచ్చిన భక్తులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, భక్తి శ్రద్ధలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ఇరుముడిని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు లేదా గురుస్వాములు విప్పాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా ఆలయ ఈవో, చైర్మన్లు చేతులు పెట్టి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పాదగయ పుణ్యక్షేత్రాన్ని వస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శించుకున్నారు. మైత్రి మూవీ సంస్థతో నిర్మించిన వస్తాద్ భగత్ సింగ్ విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు డైరెక్టర్ హరీష్ శంకర్ తెలిపారు. చిత్ర నిర్మాణం పూర్తయి విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒలింపిక్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కె పిచ్చేశ్వరరావుపై పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను జాతీయ జట్లు ఎంపిక చేయడంపై కేపీ రావు అసభ్యకరంగా మాట్లాడారని కబడ్డీ నేషనల్ ప్లేయర్ గౌరీ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అసభ్య ప్రచారం చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.